Welcome to Sitapur Beach. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్శ్రీ వ్లాగ్. సో ఈరోజు లాస్ట్ డే ఇన్ నీల్ ఐలాండ్. సో ఇప్పుడైతే సీతాపూర్ బీచ్కి వచ్చినాం. నిన్ననేమో లక్ష్మణ్పూర్ బీచ్ 2 కవర్ చేశాను అండ్ అంతకు ముందు లక్ష్మణ్పూర్ బీచ్ 1. సో ఇది థర్డ్ బీచ్ అన్నట్టు. సన్సెట్ కోసం అయితే ఇంకా వేరే బీచెస్ కూడా ఉన్నాయి, ఇంకా 4-5 బీచ్లు ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అటు కూడా వెళ్ళొచ్చు. మాకు టైం లేక నేనైతే చూపించలేకపోతున్నాను ఇవి. సో మార్నింగ్ సన్ రైజ్కి వచ్చేసాము. 5 o'clock కి అలా సన్ రైజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ రోజు లాస్ట్ డే మాకు సన్ ఇంకా మూన్ రెండు ఒక్కసారే కనిపించాయి. అది చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. సో ఇక్కడ కూడా మనకు కొరల్స్ ఉంటాయి, కొరల్స్ పక్కన వాటర్ అలా ఉందన్నట్టు చాలా చాలా బాగుంది. సో వీడియో మొత్తం అన్ని చూస్తున్నారు అని అనుకుంటున్నా. వీడియోస్ అన్ని చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ ఇంకా వేరే నెక్స్ట్ రేపు పోర్ట్ బ్లేయర్ కి వెళ్తున్నాం. అక్కడ అండమాన్ జైల్, అవి సెల్యులార్ జైల్ అంటారు. సో అది కవర్ చేసుకొని ఇంటికి చెక్కేయడమే. సో ఇప్పటి వరకు అయితే ఈ బీచ్ చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే. సో గైస్, ఇది వచ్చేసి లాస్ట్ బీచ్. మన లక్ష్మణ్పూర్ బీచ్, భరత్పూర్ బీచ్ అవన్నీ చూసిన తర్వాత సీతాపూర్ బీచ్కి అయితే వచ్చేసాము. సో దీని స్పెషాలిటీ ఏంటిదంటే సన్ రైజ్ ఇక్కడ అవుతుంది అండ్ ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే అక్కడ కూడా. సో గైస్, మీరు ఎప్పుడైనా సన్ అండ్ మూన్ ఒక్కసారి రావడం చూసినారు. ఇక్కడ చూడండి సన్ రైజ్ అండ్ ఇక్కడ మూన్ కొంచెమే ఉంది, పోవడానికి సిద్ధంగా ఉందన్నట్టు, జూమ్ అవ్వట్లేదు. సో రెండు సన్ మూన్. లాస్ట్ డే ఇన్ అండమాన్. వావ్, విత్ బ్యూటిఫుల్ వెదర్. బీచ్ లో చీర కట్టుకొని ఫోటోలు దిగుదామని కట్టుకున్నాం. సో ఒగ్గనైతే చీర కట్టుకొని ఫోటోలు దిగుదామని అయితే బీచ్కి అయితే ఎగురుకుంటూ వచ్చిన. కాకపోతే ఆడ వచ్చిన తర్వాత ఎక్కుడు దిగుడు అసలు మస్తు మామూలు షెర కాలేదు, అది మామూలు కష్టం కాదనుకోవచ్చు అది. సో ఇక్కడ బీచ్లో అటో ఇటో తంటాలు పడైతే కొన్ని ఫోటోలు వీడియోలు కూడా దిగిన. సో మీకు రిఫరెన్స్ కోసం పెడతాను, ఎవరైనా బీచ్కి వెళ్తే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మా ఆయన ఫోటోలు ఇస్తాడు కావచ్చు అనుకో నేను తెగ స్టిల్లులు పెట్టి నిలబడ్డా, పోజులు ఇస్తాను. కాకపోతే ఆయన వీడియో తీసిండు. సో మీకు ఎవరైనా బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి పోజెస్ ఏమైనా నచ్చితే కూడా మీరు దిగచ్చు. సో దానికోసం రెఫరెన్స్గా పెడుతున్నా. సో చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ అదే విధంగా సన్న మూన్ ఒక్కసారి చూడడం అది కూడా ఒక పెద్ద వింతలాగా అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు చూడలేదు, మీరు ఎవరైనా చూసారా లేదా అనేది. వచ్చిన పని అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసుకున్నాం, అన్నీ అయిపోయింది. And we are going bye bye నీల్ ఐలాండ్స్, బాయ్. మళ్ళీ వస్తామో రామో కూడా తెలియదు. రాము ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒకసారి చూసినాం కాబట్టి మళ్ళీ రాము. సో బాయ్ నీల్ ఐలాండ్స్. కొంచెం మా ఛానల్ని కూడా ఫేమస్ అయ్యి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సో ఈ క్లిప్ పెట్టడానికి నేను మెయిన్ రీజన్ వచ్చేసి బీచెస్ ఎంత అందంగా ఉంటాయో దాంట్లోనే చెత్త అంత దరిద్రంగా ఉంటుంది. సో ఏమైనా తిన్న వస్తువులన్నీ అక్కడనే పడేయకుండా కొంచెం బీచెస్ని కూడా నీట్గా పెట్టుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ గైస్. మీరు ఏమైనా తాగినా తిన్నా కూడా కొంచెం డస్ట్బిన్ వేయండి, సో దట్ అవి కూడా మంచిగా కనిపిస్తాయి మనకు. సో ఇక్కడ నుండి కూడా చూడండి వ్యూ ఎంత బాగుందో. సో అక్కడ బోర్డుల పైన పెడతారు కదా డు నాట్ లిటర్ అని, సో అది ఫాలో అవ్వండి గైస్. అండ్ మేము అక్కడ నుండి అయితే వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నీల్ ఐలాండ్స్ నుండి పోర్ట్ బ్లేయర్కి అయితే వెళ్తున్నాము. సో నాటికా అనే షిప్లోనే వెళ్తున్నాను. ఒకవేళ మీరు ఆ జర్నీ చూడకపోయినట్లయితే మన ఛానల్లో ఉంటుంది, మొదటిసారి పడవ ప్రయాణం అని, ఆ వీడియో చూసేయండి.
సో, నాటికా షిప్‌లో వెళ్ళేటప్పుడు మాత్రం జర్నీ బోరుగుండే. కానీ వచ్చేటప్పుడు మాత్రం భలే అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళు సాంగ్స్ పెట్టి అక్కడ డీజే సాంగ్స్ అందరూ డాన్స్ చేయడము, అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఫీలింగ్. సో, చాలా సేపు డాన్స్ చేసిన తర్వాత ఎవరికి నచ్చిన సాంగ్స్ వాళ్ళు ప్లే చేయడము, లేకపోతే డాన్స్ చేయడము. అక్కడ ఎవ్వరు నాకు తెలవదు. కాకపోతే నేను అందరితోని పోయి డాన్స్ చేసిన. సో, ఐ ఫెల్ట్ వెరీ ఎక్కడ పాట పెట్టినా అదేందో డాన్స్ చేయాలనిపిస్తది నాకు. అండ్ ఇక్కడ ఈ అంకుల్‌ని చూడండి. తాతయ్య అనొచ్చో, అంకుల్ అనొచ్చో తెలవదు గానీ చాలా యాక్టివ్‌గా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో చూడండి మీరే. సో, ఆయన అసలు అలసిపోవట్లేదు. మేమన్నా అలసిపోయి పక్కన నిలబడ్డాం గానీ, ఆ అంకుల్ అయితే అస్సలే అలసిపోవట్లేదు. సో, అలా ఆ విధంగా నాటికా షిప్ ప్రయాణం అయితే జరిగింది. సో, ఫైనల్లీ వి ఆర్ ఇన్ పోర్ట్ బ్లేయర్. సో, వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బై గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.